దయగన మీరా లోచన దశరథ వర కుమార దయగన లోచన దశరథ వర కుమార
పంచమవేద మహాభారత యజ్ఞము. ఈరోజు మహాభారతముందని ద్రౌపదీ మాన సంరక్షణ అనబడేటువంటి కథ. ఆకర్యూపుడు పంచమవేదము అఖిల ధర్మాయుతము మహాభారతము. ఆకర్యూపుడు పంచమవేదము అఖిల ధర్మాయుతము రాజసూయాగము అత్యద్భుతంగా కొనసాగినది. రాజసూయాగానికి తరలి వచ్చినటువంటి రాజాది రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. తదుపరి కొందరు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకు, మరి తతిమా వారందరూ కూడా ద్రుపద మహారాజు గారి కౌపిల్లి నగరములకు, ఇలా వారి వారి రాజ్యములకు వారు తరలి వెళ్ళిపోయారు. ఉన్నటువంటి వారు హస్తినాపుర పట్టణవాసులు కూడా వారు కూడా తరలి వెళ్ళిపోయారు. భీష్మాని పెద్దలందరూ ముఖ్యులైనటువంటి వారు ఇద్దరు నిలిచిపోయారు. ఎవరు? శకుని, దుర్యోధనుడు. పాండవులకి ఏదో అత్యద్భుతమైనటువంటి సభ ఉన్నదట, అది చూడాలనేటువంటి ఉద్దేశంతోనే దుర్యోధనుడు కూడా ఆ ఇంద్రప్రస్థపురములోనే ఉండడం సాగినది. ఇలా ఒక రోజున చక్కగా ఆయన విశ్రాంతి తీసుకున్నారు దుర్యోధనుడు. ఆ మరుసటి రోజున సభాభవనము చూడదలంచి చక్కగా అయ్యేవారు వెళ్ళడానికి ఉత్సాహమవుతున్నారట. తాళహారములైతేనేమి, మణిహారములైతేనేమి, పట్టు పీతాంబరములైతేనేమి, వజ్ర వైఢూర్య నీలగోవేదిక పుష్యరాగములతో పది ఉన్నటువంటి కిరీటమైతేనేమి, తన ఘోరమీసాలను చక్కగా దువ్వుకొని అయ్యేవారు సభాభవనం మయసభను తిలకించడానికి బయలుదేరి వెళుతున్నారు. ఈ విషయం తెలిసింది ధర్మరాజు గారికి. భీమసేనుని పిలిచి, ఆయన భీమసేన, దుర్యోధనుడు ఒక్కడే సభాభవనాన్ని తిలకించడానికి బయలుదేరి వెళుతున్నాడు, అదంత మంచిది కాదేమో, నువ్వు కూడా వెంట వెళ్ళి ఆ సభనంతా కూడా చూపించి రావచ్చు కదా అన్నాడు. దుర్యోధనుడు అలా చూశారట. అంతలో ఈ మాట విన్న భీమసేనుడు, ఏ దుర్యోధన చూస్తున్నావే, అన్నగారి మాటలు విన్నావు కదా, నేను కూడా బయలుదేరి వస్తాను సభాభవనం చూపెట్టడానికి అని అంటూ ఉంటే, పిచ్చివాడ, ఇట్టి సభాభవనములు నేను ఎన్ని చూచి ఉంటాను, ఎన్ని కట్టించి ఉంటాను. ఇది మీకు క్రొత్తేమో, మాకు క్రొత్త కాదు, అక్కరలేదు. ఎవరు నాకు సభాభవనాన్ని చూపించనక్కరలేదు, నేను ఒక్కనే వెళ్ళి తిలకించి రాగలను అని ఆ ఘోరమేసాన్ని అట్ట దువ్వుకొని ఆయన సభాభవనాన్ని తిలకించడానికి వెళుతూ
పాండవ హతకులకు ఉన్నటువంటి ఆ సభాభవనము ఏమిటో నేను తిలకించి వారికి ఉన్నదేమిటో మాకు లేనిదేమిటో నేను అర్థము చేసుకోగలను అని ముందుకు అడుగు వేస్తున్నాడు. బారుగా తెరచిన ద్వారము పోసి బారుగా తెరచిన ద్వారము మూసిన దానిగా దలపోసి సమృద్ధ ద్వార దేశము నివృత్తముగా పోలికాతగులముదుట నీలాలు తాపిన ప్రదేశము నేల జలాశయం బడి పరిదాన వ్యక్తి నడయాడు. తగు జలాశయము వడి వడి పుట్టము దరియదు అంత తారుమారుగా దోచే మదాన లచ్చితోడయ్యే అంధరాజు కొడుకు ఆ ద్వారములో అలా అడుగు మోపాడు. అడుగు పెట్టడంతో ఖాళీ ఆ ఇరుకు మూసిన దానిగా తలపోసి ఆ ద్వారములో అడుగు మోపాడు. కాకపోతే అది తెరచి ఉన్నటువంటి మూసింది అనుకున్నాడు. ఇది మూసింది కాబోలు అని ఆ ప్రక్కన ఉన్నటువంటి ద్వారములోకి వెళ్ళాడు. అది నిజంగానే మూసి ఉంది. ఓహో ఇది తెరిచినట్టుగా ఉందని అలా అడుగు మోపాడయ్యేవాడు. అడుగు మోపడంతో ఆ తల పట్టుకున్నది అలా పట్టుకున్నాడు. ఓహో దీన్ని బట్టి మూసిన ద్వారము తెరచినది మూసినట్టుగా ఎంత చమత్కారంగా సభాభవనాన్ని నిర్మించారు అమయ బ్రహ్మ అని అలా లోపలికి అడుగు పెట్టారు. సభాభవనములేకి ఎలా గుడ్డివాళ్ళ చందమ్మున అలా అలా వెదికాడట. అలా వెదికి ఓహో ఇది తెరచిన ద్వారము అని అప్పుడు లోపలికి అడుగు మోపాడు సభలేకి. సభలో అడుగు పెట్టడంతోనే ఏమిటో అనుకోకుండానే ఆయనకు ఒక మంచి పూమాల అంతర్గతంగా బయలుదేరి వచ్చి ఆయన మెడలో సభాభవనములో అడుగు మోపానో లేదు ఎక్కడ నుండో నా మెడలో పూమాల ఎవరో అలంకరించినట్టున్నారు అని అంతా ఆ సభంతా కూడా అలా కలిగి చూస్తున్నాడు. అలా చూస్తున్నాడు ఎవరైనా ఉన్నారేమో సభలోని. ఒకవైపునేమో చక్కగా వీణలు వాయిస్తున్నారట. మరోవైపునేమో మృదంగాలు వాయిస్తున్నారట. మరోవైపునేమో నాట్యము చేయడానికి సంసిద్ధులై ఉన్నారట. సభలోకి అడుగు మోపినటువంటి సుయోధనుణ్ణి చూచి అక్కడ ఉన్నటువంటి సుందరీమణులందరూ కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం కురు సార్వభౌమ స్వాగతం సుస్వాగతం సర్వసోదర సంసేవిత సదన అభిమానదన సుయోధన స్వాగతం కురు సార్వభౌమ స్వాగతం సర్వసోదర సంసేవిత సదన
తలపులన్నీ పన్నీటి జల్లులై తలపులన్నీ విరజాజి మల్లెలై సభాభవనంలో చక్కగా స్త్రీలందరూ కూడా వచ్చి స్వాగత సత్కారాల వరకు అయ్యవారికి ఎక్కడ వారు అక్కడ మరలా శిలలుగా మారిపోయినవి. అర్థం కాలేదు ఆయనకు. అలా దగ్గరకు వెళ్ళి సుందరీమణులారా, ఎవరు మీరు? ఏ లోకము నుండి ఈ లోకానికి వచ్చారు? ఓహో, ఎంత అందముగా నాట్యములో సల్పిదిరి అని అంటూ ఉన్నా కూడా పలకలేదు వారు. దగ్గరకు వెళ్ళి అలా తాకి చూశాడు. స్త్రీలందరూ కూడా శిలలుగా మారినవి. ఓహో, ఇది మయ బ్రహ్మ శిల్ప చాతుర్యము కాబోలు. అయ్యారే, ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో చిరకించి చూచేదను కాక అని అలా ముందుకు అడుగు వేశాడు కురుసార్వభౌముడు. అక్కడ ఎక్కడో ఉండవలసినటువంటి చంద్రుడు, ఆకాశ మార్గములో ఉండవలసినటువంటి చంద్రుడు సభాభవనములో, ఓహో, సభను తిలకించడానికి నా వలనే నీవు కూడా అనుదించితివా చంద్రమా, పలుకవేమి అని దగ్గరికి వెళ్ళి అలా తాకి చూశాడు. చంద్రబింబముల కాంతివంతమైనటువంటి ఒక శిల్పం అది, కానీ నిజమైనటువంటి చంద్రుడు కాదు. అలా తాకి నేను మరలా భ్రమశితినే, ఇంకా ఏమున్నదో అని అలా 2 అడుగుల ముందుకు వేశాడు. చక్కటి నిలువు తత్తములు, ఆ నిలువు తత్తములో చూచి ఇంకా ముందుకు అడుగు వేశాడు. అక్కడ చక్కగా ఒక తుమ్మెద వచ్చి ఒక కమలము మీద అలా జుమ్మని తిరుగుతూ ఉన్నదట. ఎంత తిరిగినా కూడా అందులోని మధువును క్రోలడానికి వీలు పడలేదు. అలా చూచి కృసార్వభౌముడు దగ్గరకు చేరి అలా తాకి చూశాడు. చూడటంతో ఒక కమల ఆకారంలో ఉన్నటువంటి శిల్పం అది, నిజమైనటువంటి పువ్వు కాదు. అయ్యారే, తుమ్మెదలు కూడా ఇది కమలమా కాదా అని వాటిని కూడా భ్రమింపజేసేటువంటి నీ శిల్ప చాతుర్యములకు జోహార్. శిల్ప చాతుర్యము లేదు లేదు లేదు, ఉండవచ్చును లేకపోవచ్చు. పాండవ హతకులకు ఉన్నటువంటి సభాభవనము నీవు తిలకించడము, నీవు మెచ్చుకోవడమా? ఇంకా 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 ఏమేమి ఉన్నాయో త్వరగా తిలకించి మేము బయటపడుటే మాకు చాలా శ్రేయస్కరము అని ఇంకా 2 అడుగులు ముందుకు వేశాడు. అదేమిటి? సభాభవనమున
ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలభరాలత శాఖికతరు విరాజితమై రాజిత తరస్కంద సమాశ్లిష్ట దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లికా సంభాసురమై భాసుర పుష్ప గుచ్చ శ్రవణ మధుర మధుర సాస్వాద ఆయాత సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాదం మేదురమై మేదుర మధుర మధుకర సంఘాత సంగీత మోదగనాగర గజ్జనానంద తాండవ మయూర వార విస్తృత రమణీయ కోమల కలాపమైన కలాపలాప ధూమ ధూమంతుల సంకీర్ణ నికుంజ పుంజ సుందరమైన ఎట్టి సభాభవనము కనుకనే రాజకంఠీయుడు పర్యంతం ప్రతి ఒక్కరు కూడా ఈ సభ గురించి కొనియాడుటయా? అని ఇంకా 2 అడుగుల ముందుకు వేశాడు కురుసార్వభౌముడు. అక్కడ నీలాలు తాపిన ప్రదేశము నేల జలాశయం అని పరిధానమెత్తి నడయాడు. నీలపు రాళ్ళు మరచి భూభాగముల పైన అద్దము పరిచారట. నిజంగానే కమలములు ఉన్నట్టు, నిజంగానే మత్స్యములు ఉన్నట్టు, నిజంగానే నీరు ఉన్నట్టుగా భ్రాంతిని కలిగించేటువంటి ఒక కొలనది. బయలుదేరి వెళ్ళారయ్యవారు చూచాడు. ఓహో, సభామధ్యమున ఇలాంటి కొలను కూడా ఏర్పాటు చేశాడు బ్రహ్మ అని తన జరియంచు మేలంచు పంచె తడిచిపోవలేమని ఆ పంచెను అట్ట పట్టుకున్నారట అయ్యవారు. పట్టుకొని అలా అడుగు వేశాడు. ఓహో, కొలను ఆకారంలో ఉన్నటువంటి ఇది కూడా ఒక శిల్పమే. నేను మరలా భవిష్యత్తునే అని ఇంకా 2 అడుగుల ముందుకు వేశాడు. అక్కడ నిజంగానే కొలను ఉన్నది, అక్కడ నిజంగానే పువ్వులు ఉన్నాయి. అది చూచి నేను నా సరియంచు మేలంచు పంచి ఎందుకు నేను పైకెత్తవలే, ఇది కూడా అట్టిదే అని ఆ పంచిని అట్ట వదిలేసి ఈ మరలా నేను బొంతపడను, నేను యథావిధిగానే మామూలుగానే నడుస్తాను అని 2 అడుగుల వేశాడు. నిజమైన కొలను గనుక కాలు పెట్టాడు, పడ్డాడు. ఎప్పుడైతే ఆ నీటిలో పడ్డాడో అనుకోకుండా పడ్డాడు కదా, ఆ సమయానికి అంతఃపురములో ద్రౌపదీదేవి చెలికెత్తలు అలా అంతర్భాగమున చూస్తున్నారట. ఆయన పడేటువంటి పరాభవం అంతా కూడా అంతఃపురములో నుండి చూసినటువంటి వారు అనుకోకుండా ఎప్పుడైతే దుర్యోధనుడు అలా కొలంలో ఎగిరంత దూరం పడ్డాడు. తారహారములన్నీ కూడా తడిచిపోయాయి, పట్టు వస్త్రాలన్నీ కూడా తడిచిపోయాయి. ఎంతవరకు పీకు వరకు వచ్చాయట నీళ్లు. ఆ నీటిలో సతమతమవుతున్నటువంటి అతన్ని చూచి అంతఃపురములో నుండి ఆ చెలికెత్తలు నవ్వడం ప్రారంభించారు. ఎవరు ఎవరు ఇంత పగలబడి నన్ను చూచి నవ్వుతున్నటువంటి వారు ఎవరు అని సార్వభౌముడు తల ఎత్తి చూచే సమయానికి ఎందుకు చెలికెత్తలు నవ్వుతున్నారని ద్రౌపదీదేవి లోపల నుండి పరుగున వచ్చింది. అమ్మవారిని చూచి చెలికెత్తలు వెళ్ళిపోయారు. ఆ సమయానికి తల ఎత్తి చూచాడు కురు సార్వభౌముడు. కనిపించింది ద్రౌపదీదేవి. పంచబద్దుగా ఏమే ఏమే నీ ఉన్నత వికటాట్టహాసము మర్యాద ఎంచక అనుకోకుండా కాలు జారి పడినటువంటి నన్ను చూచి నవ్వుతమేమిటే? అవునులే, 5గురు భక్తులను కట్టుకున్న నీకు యజ్ఞమే సిగ్గామే. కుక్కలు ఉచిత జ్ఞానము మరచి కొండను చూచి మరిగినంత భక్తురాలు కొండ కరుగునేమిటే? ఓసే బద్దకే అని నీటిలో నుండి పైకి లేవబోయాడు. ఆయమ్మ భగవంతుడా, నేను ఏమన్నానని నన్ను చూసి ఆయన ఏదో కోపగించుకుంటున్నారని అక్కడ నుండి వెళ్ళిపోయిన తల్లి ఆ నీటిలో పడి ఉన్నటువంటి యోధుడు పైకి లేచి మొత్తము తడిచిపోయి ఉన్నాడు. పైకి లేచి అన్ని సర్దుకొని అడుగు పెట్టి నేను త్వరగా హావలికి వెళ్ళిపోవాలి అని అలా బయలుదేరి వస్తున్నాడు.
హతకులు మమ్ము రాజసూయ యాగమునకు వెలచి మయ సభల నిర్మాణము గావించి అందులో ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా అక్కడ భ్రాంతిని కలిగింపచేసి మమ్మలను ఇంత అవమానపరిచినటువంటి ఓ పొందము హతకులు అనుభవింపకపోడు అని మరలా గుడ్డివాడి చందమ్మున అలా తడుముకొని ఎట్టు ద్వారము తెలచి ఉన్నదానని ఆవలకి అడుగు పెట్టాడు కురు సార్వభౌముడు. విషయమంతా కూడా అప్పుడే వారికి తెలిసినట్టున్నది. ధర్మరాజు గారికి భీముని చేత పట్టు వస్త్రాలు పట్టు పీతాంబరాలు పంపించాడట. ఈయన ఆవలికి అడుగు పెట్టాడు, పట్టు వస్త్రాలతో దర్శనమిచ్చాడు దేవసేనుడు. ఆయన అన్నాడు, నేను అన్నాను ఎందుకంటే మీ తల్లిదండ్రులు గురుటి వాళ్ళు కొడుకులు కూడా గురుటి వాళ్ళేనయ్యా, నేను కూడా వస్తానంటే వద్దన్నావు, పోతే పోనీలే అని తడిచిపోయే బట్టలని ఈ వస్త్రాలు తీసుకో అన్నాడు. సారథి త్వరగా బయలుదేరు అని వెళ్ళి రథంలో కూర్చున్నాడు. ఇక ఆయన కిరీటం అయితేనేమి వస్తువులైతేనేమి ఈ భటులు తీసుకొని వచ్చి రథంలో వేశారు. అక్కర్లేదు, మీరు ఎంత మర్యాద చేయాలో అంత మర్యాద చేశారు, ఇంతకింతకు మీరు అనుభవించగలేరదు. సారథి పోనీ రథం పోనీ పోనీ. హస్తినాపుర పట్టణము చేరుకున్నది రథము. దుర్యోధనుని సారథి సత్యసేనుడు. ఆయన హస్తినాపుర పట్టణానికి చేరి రథములో నుండి క్రిందకు దిగి తన అంతఃపురములోకి వెళ్ళి ఆ కిటికీలు తలుపులన్నీ కూడా వేసి కూర్చున్నాడు ఒక చోట. మనస్సు రావడం లేదు. పరిపరి విధాల మనస్సు ఆలోచనలో మునిగిపోయింది. అవమాన భారముతో కృంగిపోతున్నాడు కురు సార్వభౌముడు. ఏమిటి, నన్ను చూసి గుడ్డివాడి కొడుకులు గుడ్డివాడే అందురా ఆ పొందవ హతకులు అభిమానధనుడనై మానధనుడనై కురు సార్వభౌముడనై శతసోదరులు కొక్కరచుండనై హస్తమైనటువంటి కర్ణునికి మిత్రుడనైన నన్ను గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అందులో పొందవ హతకులు. నన్ను చూచి కాలుదాడు పడినటువంటి నన్ను చూచి నవ్వుతున్న పాపిష్టి పాచ్యాలి ఏమి చేయమని? బంధుత్వాలు లేవు, నీతి లేదు, నియమము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. ఆ పాంచాలి పరాభవమే మొదటి కర్తవ్యము. పాండవులను రాజ్యభ్రష్టులను చేయడమే ద్వితీయ కర్తవ్యము అని అటు ఇటు చూశారు. కాస్త మధువు సేవిస్తే ఈ ప్రాణము కుదుట పడుతుందేమో అని ఆ చేత పట్టుకొని త్రావుదామని అట్ట దగ్గరకు తీసుకున్నాడు. అందులో కూడా పంచాలి నవ్వే. అత్తములకు వది మృక్కలైపోయింది. ఆ అత్తములో కూడా పంచాలి హాసత్వాన్ని చూచి తాగితే ఆమె ప్రతిబింబము కనిపిస్తుందని చూడకుండా ఎంత కావాలో అంత మధువు సేవించేశాడు కురు సార్వభౌముడు. ఎంతటి వారినైనా అది తాగిన తరువాత దాని పని అది చేస్తుంది కదండి, దాని పని అది చేయనే చేస్తుంది. కనుక ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారట ఆయన. ఇలా జీవితం
జరిగింది. ఆ పాండవులు ఒకవేళ నిన్నేమైనా అవమానం చేసి ఉండితే ఇప్పుడే తెలియజేయి, వారందరినీ కూడా తీసుకొని వచ్చి నీ పాదములపై పడవేస్తానన్నాడు కర్ణుడు. ఆ వెనకనే ఉన్నాడట శకుని. నువ్వు పాండవులను తీసుకొని వచ్చి దుర్యోధని పాదములపై పడవేసినంత మాత్రాన ఆయన మనసులో ఉన్నటువంటి వ్యధ పోవున? కర్ణ, నీ ఊహ సరికాదు. నువ్వు కాస్త త్రప్పుకో. అల్లునికి ఏమి జరిగిందో నేనున్నాను కదా అని అల్లుడు అయిన వాణ్ణి, అమ్మ తమ్ముని, నేనున్నాను. నీ మనస్సులో ఉండేటువంటి విషయం ఏమిటో నాకు తెలియచే అన్నాడు. మామాని పైకి లేచాడు. తప్పుడు మామా అభిమానధనుడనే అపమాన పడతిలా అభిమానధనుడనై మానధనుడనై కురుసార్వభౌముడనై నన్ను చూసి తెలియకుండా ఆ వయసములో కాలు జారి పడినటువంటి నన్ను చూసి ఆ పాపిష్టి పాంచాలి నన్ను అవమానపరచినది. బాబా నన్ను కాంచి పరగచించిన బంధకి రచ్చకి పేల్చి పరిభవేతుకున్నా నూరు తిరుగాడు బైరాగులో చేసి ఆ పంచ పాండవుల కార్యోచకోడా దప్పముల కొండ పాండవుల అండయైన ఆ గోపాలుని దుర్కర్మ మనసకునా చల్లారది పరిభవత్తే ప్రతికి నాలారి కాల్పునకు సార్థకము గలదే.
ప్రతీకార వాంఛ అంటే ఇలా ఉండాలి, అంతేగాని తాగి దొర్లుతూ ఉంటావా? సరే, నీ మనస్సులో ఉండేది నువ్వు తెలియజేశావు. ఇక నేను చెబుతాను, విను. ఏమిటి బావా? అందులో పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారికి జోదం అంటే మహాప్రాణం కనుక పాండవులను ద్రౌపదీదేవి సమేతముగా హస్తినాపుర పట్టణానికి పిలిపిస్తే అల్లుడు మోసముతోనే జయించాలి, ముళ్ళుతోనే తీయాలి, వజ్రముతోనే కొయ్యాలి. ధర్మరాజు గారికి జోదం అంటే మహాప్రాణం కనుక నేను మోసపూరితమైనటువంటి జోదమాడి వారి రాజ్యము, వారి సిరి సంపదలన్నీ కూడా నేలమట్టము చేసి అవన్నీ కూడా నీకు అర్పణ చేస్తాను. ఆహా బాబా, ధర్మరాజు గారు సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయనను ఓడించువారు జోదములో ఇంకా పుట్టలేదు, నేనున్నాను. ఏమిటి ధర్మరాజును ఓడించే మగవాడివేనా నువ్వు? అయితే చూస్తావా అని తన తండ్రి సుబలమహారాజు గారి వెన్ను ఎముకతో చేసినటువంటి పాచికలు అప్పుడు వెలుపులకు తీశారట. అలా చేతులలో నిలవకుండా పైకి ఎగిరి ఆక్రమణలు చేస్తున్నాయట, అంటే అరుస్తున్నాయట పాచికలు. ఎందుకవి అలా పైకి ఎగిరి అరుస్తున్నాయి? ఆకలి అల్లడు, ఆకలి అంటే వాటికి పని పెట్టాలి. పాచికలు చేత పట్టుకున్నాడు. ఇప్పుడే చూపెడతాను నా నైపుణ్యం ఏమిటో. సరే మామ అన్నాడు. 2, 3 వేయి మామ, పందెం అన్నాడు. ఆ పాచికలు చేత పట్టుకొని కౌరవుల వినాశనానికి ఈనాడే ముహూర్తం నిర్ణయించాను. మీరు చేరి నాకు అన్ని విధాలుగా సహకరించి తండ్రి అని ఆ శకుని ఆ పాచికలు అలా వేశాడు. దుర్యోధనుడు అనుకున్నటువంటి అంకె అక్షరాలు పడింది. కాదు అప్పుడే అని మరలా 2వ ఆట ఆడి చూపెట్టాడు. మరలా అనుకున్నదే పడ్డది. శభాష్ మామ, శభాష్ మామ. అల్లుడు, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మీ తండ్రి గారిని ఒప్పించి పాండవులను హస్తులకు రప్పించు. కానీ మీ తండ్రి గారు అంటే చాలదు, అక్కడ ప్రక్కన ఉన్నారు మొసలు. ఎవరా ముసలి వారు తెలుసున? ఆ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కృపాచారి వీరున్నారే, వీరు కూడా తలలు ఊపాలి సుమ, జాగ్రత్త అన్నాడు. అలాగే మామ, జోహారు మామ, అభినందనలు మామ అని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడట. అప్పుడే అదే నేను మొన్న అన్నానే, కుమారులై పుట్టిన తర్వాత తండ్రికి ఒక్కసారే కొరివి పెడతారు, కానీ రోజు పెడుతూనే ఉన్నాడు దుర్యోధనుడు పుట్టినప్పటి నుండి ఎంతవరకు. తండ్రి లేపైకి అన్నాడు. నాయనా సుయోధన, నేనే మీ పెద్దబ్బాయిని దుర్యోధనుడు వచ్చాను లే అన్నాడు. అర్ధరాత్రి వేళ ఏమనైనా తెల్లవారుతుంది కదా, తెల్లవారితో కొంపలు మునిగిపోతాయి ఇప్పుడే అన్నాడు. పాపం అంధుడు, అందులో వృద్ధుడు ఆయన పైకి లేచి అలా, ఏమిట్రా ఎప్పుడు నీకు మనస్సు ప్రశాంతతే ఉండదా? ఏదో ఒక గొడవ నువ్వు తీసుకొని నా దగ్గరకు రావు కదా. తండ్రి, నేను చెప్పేది బాగా ఆలకించండి. మీరు కూడా రాజసూయ యాగానికి వచ్చారు గాని మీకు కళ్ళు లేవు కదా చూడ్డానికి వారి వైభవాలు. కళ్ళు ఉన్న నేను చూచాను తండ్రి, వారి వైభవం ఎట్టదో నేను తిలకించాను. రాజసూయ వైభవము రాజరాజ రాజసూయ రాజరాజ
ఆయన దగ్గర ఉన్నటువంటివి శకుని దగ్గర ఉన్న పాచికలు. చిన్నతనంలో భీముడు దుర్యోధనుడు ఆడుకునేటువంటి చిన్న బాలకులు, చిన్న చిన్న పిల్లలు. వీరిద్దరు కూడా దుర్యోధనుడు ఒక్క మాట అనేవాడట భీముల్ని చూచి, ఓరే కుండక ఆట ఆడుకుందాం వస్తావా అని. ఎవరిని? భీముణ్ణి. ఒరే కుండక అంటుంటే ఇంకేమో అర్థమయ్యేది లేదు, ఏదోలా అనుకుంటున్నాడు. సరే దుర్యోధన వస్తాను అని. ఈయన నాకేదో మంచి బిరుదు ఇచ్చాడు పోనీ అనుకున్నాడు ఈయన. ఎవరు? భీముడు. నేను నాకేదో మంచి బిరుదు ఇచ్చాడు దుర్యోధనుడు, కుండక ఆట ఆడుకున్నావరా అంటే సరే వస్తాననేవాడు. ఇలా రోజు ఆడుకుంటూ ఉంటే శ్రీకృష్ణ వరందామని ముందు ఒక్కసారి అన్నాడట ఆ మాట. కుండక అని అంటుంటే ఈయనకు అర్థం కాలేదు. సరే బాబా కుండక అని అంటున్నాడు కదా, ఏమిటి విషయము అన్నాడు. సరే దాని అర్థాలు ఏమి నీకు అవసరం లేదు. ఈసారి దుర్యోధనుడు కుండక ఆడుకుందామన్నప్పుడు పోరా గోలక నేను రాను సరిపోతుంది అంటే ఏమిటి? నువ్వు వెళ్ళవయ్యా, దాని అర్థాలతో నీకు పని లేదు అన్నాడు. సరే మరుసటి రోజున ఏమిరా కుండక ఆట ఆడుకుందాం వస్తావా అన్నాడు దుర్యోధనుడు. పోరా గోలక నేను రాను అన్నాడు. గోలక నేను ఎన్ని మార్లన్నా కూడా ఏమనకుండా ఉండి భీమసేనుడు ఈ రోజు నన్ను గోలక అంటున్నాడే. అవును, ఈ మాట నువ్వే అంటున్నావా లేదా అనమని ఎవరైనా నీ చేత చెప్పించారా? మనకి ఇట్లాంటివి తెలియదు కదా. మా బావ శ్రీకృష్ణుడు వచ్చాడు కదా, ఆయన అనమన్నాడు కదా, నేను అన్నాను కదా అన్నాడు. కృష్ణుడే ఈ మాట అన్నారంటే దీని వెనకాల ఏదో అర్థం ఉన్నది. పరుగున తల్లి దగ్గరకు వెళ్ళి
అంటే లంజి కొడక అని అర్థం. ఈయన భీమునికి తెలియదు కదా, నాకేదో మంచి బిరుదు ఇచ్చాడు వీడు అనుకున్నాడు పాప. లంజి కొడక అంటే ఆమె దేవతల అంశచేత కన్నది కదా పిల్లలను, ఆ అర్థం వస్తుంది. ముంద కొడక అంటే గౌలక అంటే ముంద కొడుకులు అని, అంటే మా తల్లి ముంద అంటే వెధోరాల, అంటే వెధోరాలకు జనించాము మేము. అమ్మా ఏమిట్రా హడావిడి ఎప్పుడును? అమ్మా మేము వెధోలకు మేము ముంద కొడుకులమా? ఏమురా ఏమిటా నీ నోట ఈ మాట ఎప్పుడు రాలి? నేను అన్నదానికి సమాధానం చెప్పు. మేము ముంద కొడుకులమా? నువ్వు బ్రతుకున్నావు కదా, మా తండ్రి బ్రతుకున్నాడు కదా, నువ్వు ఎలా ముండయ్యావు? విధవరాలు ఎలాగయ్యావు? మేము ఎలా ముండ కొడుకులు కమయ్యాము? మా శత్రువులు మమ్ము ముందు కొడుకులు అంటూ ఉంటే తల వాల్చాము. ఏమిటి విషయం? ఈ విషయాలు నాకు తెలియదు నాయన. మీ తాతగారిని అడుగు అన్నాడు. సరే, సుబల మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. సుబల మహారాజు గారి దగ్గరికి వెళ్ళి తాత ఏమిటి విషయం అన్నాడు. చిన్నపిల్లలకు పెద్ద మాటలతో ఎందుకు నాయన, మీరు మనశ్శాంతిగా ఉండండి. మేము ముండ కొడుకులమా? సమాధానం కావాలి. అంటే మీ తల్లికి జాతకరీత్యా దోషం ఉన్నది నాయన. వివాహమైన వెంటనే భర్త మరణిస్తారు కనుక ఆ దోషము పోవడానికి ఒక మేకపోతుతో మీ తల్లికి వివాహము చేయించి దాన్ని మేము సంహరించి యథావిధిగా ఆమెకు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా సల్పి తరువాత మీ తండ్రికి ఇచ్చి పెళ్లి చేశాము. ఓహో, అంధుడని మా తండ్రి చూడలేడని ఈ గుట్టును రట్టు చెయ్యకుండా మీరు మా తల్లిని మా తండ్రికి ఇచ్చి మోసము చేసి పెళ్లి చేస్తారా? ఎవరక్కడ కూడా సుబల మహారాజు గారికి 9 కుమారులను సుబల మహారాజు గారిని బంధించి తీసుకొని వచ్చి హస్తినాపుర పట్టణంలో చెరసాలలో బంధించేశారు. బంధించి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేశారు, ఎందరుంటే అన్ని మెతుకులు మాత్రమే ఒక ముంతలో నీరు పోయండి, ఎందరున్నారో అందరికి ఒక్కొక్క మెతుకు చొప్పున కృంగి కృషించి నశించవలే. ఆనాటి నుండి ఎందరుంటే అన్ని మెతుకులు తీసుకొని వచ్చి అందులో అలా రాల్చి వెళ్తున్నారట. రాకులాడి ఎగప్రాకి ఆ మెతుకులు తిని అందులో పోసినటువంటి నీరు సేవిస్తూ ఉన్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. రోజులు గడిచే కొద్దీ అంతటి 9 ఒక్కొక్కరే మరణిస్తూ వచ్చారు. 9 అందరూ మరణించారు. శివరాజు మిగిలాడట. అతడే శకుని. ఆ శకుని పిలిచి, నాయనా నేను కూడా మరణిస్తాను, ఆడబిడ్డ కుమారులని కూడా నువ్వు చూడకు, వారి అంతు చూడు. నేను బ్రతికినా బ్రతకకపోయినా నేను మరణించిన తరువాత నా వెన్ను ఎముకతో నీవు పాచికలు చేసి నీ దగ్గర ఉంచుకో. అవకాశం వచ్చినప్పుడు నన్ను తలుచుకో. నేను ప్రవేశించి నీకు నేను అన్ని విధాలా సహకరిస్తాను కుమారు అని ఆయన కూడా మరణించాడు. మరణించిన తర్వాత ఆయన వెన్నెముకతో పాచికలు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు శకుని. చీడ పురుగు చేరి చేను చెరచు, కుచితోడు చేరి గుణవంతుడి జరచు, చేరి పురుగు చేరి వృక్షము జరచు, చీడ పురుగు చేరి చేను జరచు. ఒక మంచి వారి దగ్గరకు ఒక చెడ్డవాడు చేరాలనుకో, నువ్వు ఎంత నీతిగానో బ్రతుకు, ఒక చెడ్డ పేరైనా వస్తుందట. వాడు వీడు చెంత చేరాడు, దొంగల చెంత చేరితే వీడు దొంగే. త్రాగేటువంటి వారి చెంత చేరితే వీడు త్రాగబోతే నువ్వు ఎంత మంచిగానో ఉండు. అలా చేరాడు శకుని. చేరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి గారి దగ్గరకు వెళ్ళాడు సుయోధనుడు. తండ్రి గారు ఆ రాజసూయ యాగములో రాజులందరూ కూడా బయలుదేరి వచ్చి ఆ ధర్మరాజు గారిని కానుకలు ఇస్తూ ఉంటే నాకు కప్పము కట్టేటువంటి సామంత రాజులందరూ కూడా ఆయన పాదాలపై పడుతూ ఉంటే, దొరుకుతూ ఉంటే ఆ వైభవాన్ని నేను చూడలే.
వారికి ఉన్నటువంటి వయసు అయితేనేమి, వారికి ఉన్నటువంటి ఆ వైభవాలు, ఆ వజ్ర వైడూర్యనీయుల గోమేధిక పుష్యరాగములు, ఆ ధనమంతా కూడా నా చేతులతో తీసుకొని భద్రపరిచి నా చేతులు నొప్పు పుట్టాయి కానీ వారి ఇచ్చేటువంటి కానుకలు మాత్రం ఆగలేదు. తండ్రి వారి సంపదను చూచి నాకు కూడా కన్ను కుట్టింది. ఎలాగైనా సరే వారి రాజ్యం నాకు కావాలి, వారి సిరి సంపదలు నాకు కావాలి అన్నాడు. చెడపకురా చెడేమన్నారు నా పెద్దలు. అన్నదమ్ములు వారు ఆనందంగా ఉంటే అంతకు మించి ఇంకేమి కావాలి? తండ్రి మన ఎదురుగుండా ఉండేటువంటి వారు బలవంతులైనప్పుడు ఏదో ఒక రీతిలో వారిని దెబ్బకొట్టి వారికి ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా తీసుకోవడమే క్షత్రియుని యొక్క యోచన, లక్ష్యము కూడా. అంటే ఎదురుగుండా బాగా పెరుగుదలతో ఉంటే, వారు సిరి సంపదలతో ఇనుడిస్తుంటే ఏదో ఒక విధంగా వారిని మోసము చేసో జయించో ఏదో ఒకటి చేసి వారి సిరి సంపదలు అక్రమ మార్గంగా అయినా తీసుకోవచ్చునంట. అది క్షత్రియుల యొక్క ధర్మము అని చెబుతున్నాడు ఈయన. దుర్యోధనుడు ఏమి చేస్తావో, ఎలా యోచిస్తావో నాకు తెలియదు. హస్తినాపుర పట్టణానికి ద్రౌపదీదేవి సమేతముగా పాండవులు తరలి రావాలి. సరేలేనా అని వారికి భవనం ఉన్నదని నువ్వు బాధపడుతున్నావు. నీకు కూడా ఒక అత్యంత వైభవోపేతమైనటువంటి సభను నీకు కూడా కట్టిస్తానని కొందరు శిల్పులను పిలిపించి 1000 మంది శిల్పులను పిలిపించి చక్కగా భవనం అంతా కూడా నిర్మాణము గావించారు. 1000 స్తంభముల మేడలు, 1000 స్తంభముల భవనం, 100 ద్వారములు, 1000 స్తంభాలు కలిగినటువంటి భవనం. దానికి మణి సభ, మయ సభ కాదు మణి సభ అని నామకరణము చేశారు. పెద్దలందరినీ కూడా పిలిపించారు. ధృతరాష్ట్ర